నీనా కుటీనా 40 సంవత్సరాల వయసు ఉంటే ఒక రష్యా మహిళ. ఈమెకు సంబంధించి మార్నింగ్ వీడియో ఎద్దాం స్టార్ట్ చేసినప్పుడు మైండ్లో ఒక వర్షన్ ఉంది. ఆ తర్వాత ఇంకో అప్డేట్ వచ్చింది, అది చెక్ చేసినప్పుడు ఇంకో వర్షన్ మారిపోయింది. ఆ తర్వాత ఇంకో అప్డేట్, ఇప్పుడు అరౌండ్ 12-15 సంథింగ్ అవుతుంది. ఫైనల్ అప్డేట్ మొత్తం చెక్ చేసి నాకు అనిపించింది, మహాభారతంలో కానీ కొంతమందిని చూసుకుంటూ ఉన్నప్పుడు వారికి ఆ శ్రీకృష్ణ పరమాత్మే వాట్ ఈజ్ లైఫ్ అండ్ నువ్వు అసలు ఏం చేయాలి, నువ్వేం చేయగలవు అని బోధిస్తే కొంతమందికి నా రకం మారిపోయినట్టు అలా ఈమె కనిపిస్తూ ఉంది మనకి. ఈమె వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆ పిల్లలు ఉన్నారే ప్రేమ ఆమ, వీళ్ళిద్దరూ అద్భుతంగా డ్రాయింగ్ గీస్తారు, స్కల్ప్చర్స్ అంటారు, శిల్పులు అన్నట్టు అనుకోవచ్చు. మట్టితో బొమ్మలు చేస్తారు, చదవచ్చు. బట్ ఇప్పటి వరకు వాళ్ళకి ఫోన్ తెలియదు, కరెంట్ అంటే తెలియదు, మంచం అంటే కూడా తెలియదు ఆ పిల్లలకి. నేను ఫస్ట్ మీకు సైకలాజికల్గా ఇది ఇదేమో అనుకున్నా, అంటే ఫస్ట్ చాలా స్ట్రాంగ్ అనుకున్నా, తర్వాత చెప్తుంది మొత్తం క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు సైకిల్గా తేడానేమో అనుకున్నా. ఎందుకంటే నా కృష్ణుడు చెప్పాడు, నేను అందుకే ఇలా ఉన్నా, కృష్ణుడు నాతోనే ఉన్నాడు అంటూ ఉంటే మరి ఎంత ఫూలిష్గా ఉందేంటి ఈమె అని చెప్పేసి అనుకున్నాను. బట్ క్రాస్ చెక్ చేస్తే అహం బ్రహ్మస్మి అంటూ అంతా నేనే ఉన్నా అన్నట్టు ఆ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ అంతటా ఉన్నాడని చెప్పేసి నమ్మింది. ఆయనతో పాటు తాను ట్రావెల్ చేసింది. అండ్ మన మీడియాలో ఏవైతే వచ్చినాయో వార్తలు ఒక్కసారిగా అన్ని పటాపంచలు అయిపోయినాయి. ఏంటి ఆ వార్తలు? నేను నా ఫేస్బుక్లో పెట్టా, క్యాటలిస్ట్ ఛానల్ కూడా చెప్పాను. ఏమని? అయ్యా, ఈమె 2017లో ఆమె వీసా డేట్ అయిపోయింది, దెన్ వెళ్ళింది, మళ్ళీ 2018లో ఇండియాకి వచ్చింది అంటున్నారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంది అంటున్నారు. బట్ ఆమె వీసా డేట్ ఆల్రెడీ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఆమెకున్న పిల్లలు వచ్చేసి 6 సంవత్సరాల పాప ఒకళ్ళు, 4 సంవత్సరాల పాప ఒకళ్ళు. దెన్ 2018లో ఆమె ఇక్కడ ఉంటే 2025 అన్నప్పుడు ఉండటమే 7 సంవత్సరాలు దాటేసింది కదా. అలాంటప్పుడు వాళ్ళ పిల్లల వయసు వచ్చేసి 8, 9, 10 సంవత్సరాలు అవ్వాలి కదా. మరి ఇంత చిన్న ఏజ్ ఏంటి, మరి వాళ్ళ నాన్న ఎక్కడ ఏంటి అని చెప్పేసి అంటే ఎక్కడ ఆన్సర్ లేదు. చాలామంది నేషనల్ మీడియా కూడా కనీసం క్వశ్చన్ చేయకుండా ఎలా ఇచ్చుకుంటా పోయి ఉన్నారు. అప్పుడు నేను రీచెక్ చేసినప్పుడు నేను ఒక మాట చెప్పేశాను, ఖచ్చితంగా వీళ్ళకి నాన్నున్నాడు. అలా నాన్న కనుక లేనట్టయితే ఈ పిల్లలు ఎవరికి పుట్టారు? దేవుడు ప్రసాదించినటువంటిదా? కాదే. ఖచ్చితంగా మహాభారతంలో కూడా వరమిస్తే పుట్టినట్టు అలా కాదు కదా. ఖచ్చితంగా ఒక మనిషి అనేవాడు ఉండాలి పిల్లలు పుట్టాలంటే. అలా క్రాస్ చెక్ చేసి తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్కి చెందినటువంటి ఒక వ్యక్తి, అతను భారతదేశంలో బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ వీసా మీద ఉన్నాడు. అతను బట్టల వ్యాపారం చేస్తాడు, క్లాత్ మర్చెంట్, ఇజ్రాయెల్ జాతీయుడు అండ్ బిజినెస్ వీసా మీద ఉన్నాడు. ఈమెకి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఈమె భారతదేశంలోనే ఎన్నో పుణ్యక్షేత్రాలు, తీర్థస్థలాలు, అడవులు, గుహలు ఎన్నో చూసింది. ఇప్పుడు వాళ్ళ 2 పాపలు ఉన్నారా, అందులో ఒక పాప వచ్చేసి గోవా దగ్గర గుహలలో ఈమెన్నప్పుడు పుట్టారు. సో ఒక పాప వచ్చేసి గోవా దగ్గర ఉన్న గుహలలో పుట్టింది, ఇంకొక పాప ఆల్రెడీ వేరే చోట. ట్విస్ట్ ఏంటంటే ఈ ఇద్దరు కూడా తండ్రి వచ్చేసి ఇజ్రాయెల్. అతను వాస్తవానికి అసలు ముందు ఏమీ రివీల్ చేయలే. ఏమని చెప్పింది? ఇదిగో నాకు శ్రీకృష్ణ పరమాత్ముడు కనపడ్డాడు. మహారాష్ట్ర, కర్ణాటక, గోకర్ణ ప్రాంతం విఠలుడు, విఠల విఠల పాండురంగ విఠల భక్త కరంలో ఉంటారు కదా, లైక్ అలా. సో విఠలుడు నాకు కనపడి ప్రశాంతమైనటువంటి జీవితం ఈ అడవులలో, కొండలలో, కోణాల్లో, గుహల్లో బ్రతికేయమ్మని చెప్పున్నాడు. నేను రష్యా మహిళనే, నేను బైబర్త్ క్రైస్తవురాలని, బట్ నిజమేంటి తెలుసుకున్నా. ఏంటా నిజం అన్నప్పుడు, ఏవైతే మన చుట్టూతో ఉన్నటువంటి ఉన్నాయో టెక్నాలజీ, ఏవైతే నిత్యావసర వస్తువుల పేరుతో లావిష్గా ఉన్నటువంటి ఉన్నాయో ఇవన్నీ కూడా వేస్ట్. ప్రకృతి నిజం, కనిపించే సూర్యుడు నిజం, కనపడే ఆ నీరు నిజం, చెట్లు పుట్ట ఇవి నిజం, కొండ కోన నిజం. ఏవైతే అడవులలో ఉంటూ విషసర్పాలు అంటున్నారో, క్రూర మృగాలు అంటూ ఉన్నారో అవి మునులు ఋషులని కనీసం టచ్ కూడా చేయవు. కారణం ఏంటో తెలుసా? వారు మనకు అపాయం చేయరు అండ్ వారు మనకు ఆహారం కాదనే విషయం వీళ్ళు తెలుసుకుంటారు. ఏవి ఆహారం కాదనేవి తెలుసుకుంటాయి? ఎవరైతే ఆ భగవంతుని యొక్క ధ్యానంలో ఉంటూ ఈ లౌకిక ప్రపంచానికి దూరంగా బతుకుతూ అలౌకికమైనటువంటి ఆనందంలో ఉంటారో వారిని ఏ విషసర్పం ఏమీ చేయలేదు, ఏ క్రూరముఖం వాళ్ళ దరిదాపులకు రాలేదు. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమం భయంకర క్రూరముఖాలు ఉండేవాట. అసలు స్వామివారి ఆ రమణ మహర్షి దరిదాపులు కూడా వచ్చాయి కాదంట.
ఈవెన్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే భయంకరమైన వైల్డ్ డాగ్స్ ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. అవి కూడా కొంతమంది మనుషులను చూస్తే ఏం చేయవన్నమాట. ఏంటంటే వాళ్ళకి తెలుసు, ఈవెన్ వాళ్ళ శరీరంలో వచ్చే రకమైనటువంటి స్మెల్ వస్తుంది అంట, చెమటకు సంబంధించి, అండ్ కంటి చూపులో ఉండే ఇవన్నీ కూడా అక్కడికి అర్థమవుతాయంట. అలా మీరు నమ్ముతారో లేదో డీటెయిల్గా కావ్యాస్ మీడియా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నా. మన ఈ గోకర్ణ ప్రాంతంలో రామతీర్థని ఏరియాలో వీళ్ళు మామూలుగా లాస్ట్ ఇయర్ వచ్చేసి కొండ చెట్లు మొత్తం ఇరిగిపడ్డాయి. అప్పుడు ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ క్లీన్ చేసి అయిపోయింది. రీసెంట్ టైమ్స్లో ఎలా ఉన్నాయంటే ఆ ప్రాంతాల్లో చూద్దామని బయలుదేరుతున్నారు. అంటే బయలుదేరడం నెసెన్స్ అంద వేళ వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఆ దూరంగా కొండ గుహ ముఖద్వారం దగ్గర ఆ పైన కొండ గుహ ఎక్కడో ఉంటే ఆ కింద వచ్చి దాదాపు 100 మీటర్లు 200 మీటర్లో చాలా కొండ గుహ ఎక్కడో ఉంటుంది పైన. ఈ కింద ముఖద్వారం అక్కడ వచ్చే బట్టలు ఏవో ఆరేసి ఉన్నాయి. ఇదేంటి ఇక్కడ బట్టలు ఆరేసి ఉన్నాయి ఏంటనేది అసలు ఇక్కడ అర్థం కాదు. అప్పుడు ఇంకా ఆగమేఘాల మీద వెళ్తే లోపల నుంచి పాప పరిగెడతా వస్తుంది. ఆ పాపని ముందు పోలీసులు భయపడ్డారంట. ఆ పాప చుట్టంతా గోల్డెన్ కలర్లో ఉంది, పాప ఏమో తెల్లగా ఉంది. ఇక్కడేమో ఇది భారతదేశం, గోకర్ణ ప్రాంతం. ఎవరే ఈ అమ్మ అసలు అర్థం కాల. ఎవరు ఏంటి అంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ మాట్లాడేది ఇక్కడ ఎలా ఏంటి అంటే నేను క్రాస్ చెక్ చేస్తే అప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే బాబోయ్ లోపల గుహ ఎక్కడో ఉంది, అసలు పెద్ద గుహ. అది ట్విస్ట్ చెప్పనా, ఆ గుహ మొత్తం వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసింది ఏంటంటే ఆ గుహలో సీ వ్యూ, గుహ దగ్గర సూర్యకిరణాలు పడే చిన్నపాటి వెలుతురు లాంటిది ఉండిద్దంట. ఆ నుంచి చూస్తే చక్కగా బీచ్ కనిపిస్తూ ఉందంట, ఆ గోకర్ణ బీచ్ అదంతా. సో హ్యాపీగా రోజు బీచ్ని చూస్తుంది. ఏం కావాలంటే అది ఆ గుహ లోపల వండుకొని తింటారు. మళ్ళీ గుహ చిన్నగా చాలా పెద్ద గుహ కదా, అసలు ఎవరు వెళ్ళరు. ఈమె పిల్లలే ఉన్నారు. అండ్ ఈమె 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టి ఆడలేదు, 2 నెలలుగా మాత్రం ఆ గుహలో ఉంది. స్వామి యోగిరత్న సరస్వతి అని చెప్పేసి ఈ కొండ గుహకి నీరుపై ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఆమె ఉంటుంది. ఆమెకి శిష్యురాలకి ఈమె ఉంటుంది. ఆ విషయం ఎవరికి తెలియదు. ఈ పిల్లలు కావాల్సినవి ఏవైతే ఉంటాయో వండుకుంటారు. ఇలా వండుకొని తినే వాటిలో పండ్లు, కందమూలాలు, ఇంకా వేరేవి ఈవెన్ నూడిల్స్ కూడా తింటారంట. ఏదంటే చక్కగా చేసుకుని లోపల తింటారంట. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి హిందూ మత గ్రంథాలు ఉన్నాయి, రష్యన్ లాంగ్వేజ్ ఉన్నటువంటి కొన్ని బుక్స్ ఉన్నాయి. అండ్ రుద్రుడు శివుడిది విగ్రహం ఉంది. అండ్ విఠలుడు శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది. అండ్ హిందూ మతంలో కొన్ని ఆ మతానికి సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. సో ఫైనల్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఆమె అసలు ఇహపర భోగాలన్నింటినీ కూడా వదిలేసింది. తన పిల్లలను కూడా అంత గొప్పగా పెంచింది. వాళ్ళు ఫుల్ స్పృహలోనే ఉన్నారు, పిచ్చోళ్ళు కాదు, ఫుల్ క్లారిటీ అన్నీ చెప్తుంది. బట్ తానేమంటుందంటే మాది 2017లో వీసా అయిపోవటం కాదు, అగైన్ మరలా వీసా వచ్చింది, బట్ అది రీసెంట్గా అయిపోయింది, అది ఎక్కడ ఉందో ఏంటో తెలియట్లేదని చెప్పేసి అంటుంది. అండ్ తన భర్త ఇజ్రాయెల్ వ్యక్తి, ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. తన బిడ్డలకి అతనే తండ్రి. అండ్ ఫ్యూ మంత్స్ బ్యాక్ 2-3 years బ్యాక్ పాపం కొడుకు ఉన్నాడట, ఆమె చనిపోయాడు కొడుకు. తర్వాత ఇంకో కొడుకు రష్యాలో ఉన్నాడంట. ఈమె ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా దేశాల్లో తిరిగిందట. మన ఒక భారతదేశంలోనే దాదాపుగా 25 సంతలదట్టు కొండ గుహలు అవన్నీ కూడా తిరిగాడిందంట. ఫైనల్లీ గోకర్ణ బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉందంట. అది కూడా 2 నెలలుగా. అది కూడా చాలా చోట్ల తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు. ఈమె తోట వాళ్ళ పిల్లలు కూడా తిరుగుతూనే ఉంటారు. కొండలు, గుహలు, అడవులు, అరణ్యాలు, అద్భుతం కదా అసలు. సో ఫైనల్ ఇప్పుడు ఏంటి, ఈ ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది, FRRO అంటారు. ఆ గోవాలో ప్రజెంట్ అక్కడ ఉన్నట్టుంది. ఈవెన్ బెంగళూరులో వాళ్ళు కూడా అప్డేట్ చేసినట్టున్నారు. రష్యా మన మిత్ర దేశమే కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఒకవేళ ఇప్పుడు కనుక వీళ్ళు కనుక ఫారిన్ కనుక వెళ్తానికి రెడీగా ఉంటే టికెట్ డబ్బులు ఎవరు పెట్టుకుంటారు, ఇజ్రాయెల్ అతనా మరి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు. ట్విస్ట్ ఏంటంటే ఇది భయంకరమైన ట్విస్ట్. ఇద్దరు ఆడపిల్లలు బతుకున్నారే ఆమా ప్రేమ, వాళ్ళిద్దరు భారతీయులు. అంటే ఇక్కడ పుట్టారు వాళ్ళు, ఇక్కడ పుట్టి మన భారతీయులేనా, లేదు వాళ్ళ నాన్న ఇజ్రాయెల్ ఈమె రష్యా కాబట్టి భారతీయులు కాదంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ విషయంలో మాత్రం మరలా చెప్తున్నా, ఈ మధ్య కాలంలో నేను చూసినటువంటి వారిలో ఇంత గొప్పదైనటువంటి తత్వం తెలిసినటువంటి ఇహపర భోగాలకు దూరంగా బతకాలన్నటువంటి ఆలోచన ఉండి ఆ రకంగా బతుకుతూ చూపిస్తున్నట్టు ఈ మహాతలకు నిజంగా నేను దండం పెడుతున్నా.